మీకంటే 3-4 వేల కోట్లు ఎక్కువ ఇస్తున్నాను కదా, 12,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చాను కదా. ఒక ఎన్టీఆర్ భరోసాలో అన్నా క్యాంటీన్లు పెట్టాం కదా. 6,500 కోట్లు అదనంగా నేను రైతుకు ఇస్తున్నాను కదా. అదే సమయంలో 90% డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను కదా. అదే సమయంలో ఎక్కడ ఎంఎస్పి ప్రాబ్లం ఉంటే అక్కడ కొంటున్నాం కదా. కోకో కొన్నాం కదా. మ్యాంగోకు 4 రూపాయలు కేజీకి ఇస్తున్నాం కదా. పొగాకు కొన్నాం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. కొంతమందికి విష ప్రచారం చేసి, రౌడీజం చేసి, దౌర్జన్యం చేసి పెత్తనం చేయాలనుకుంటున్నారు. ఆ ఆటలు నా దగ్గర సాగవు. నేను ఐఎమ్ వెరీ క్లియర్. మళ్లీ చెప్తున్నా, మీ ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నా, ఇంతవరకు నా మంచితనాన్ని చూశారు. తోక తెప్పితే మాత్రం పబ్లిక్ సేఫ్టీ కోసం ఎవరిని ఉపేక్షించడం, అందరికీ గుణపాఠం ఉంటుంది. రైతు బంధుని చెప్తాను. అందుకే రైతు ఇచ్చేది అన్నదాత సుఖీభవ 20వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా ఆ రోజు ఇస్తున్నాం. రేపు ఈ నెలే. రెండోది ఆగస్టు 15న ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది. ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఆ రోజు లాంచ్ చేస్తున్నాం. ఆడబిడ్డనిది P4కి లింక్ చేశాం. ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్గా నిరుద్యోగులుంది లింక్ చేస్తాం. కాబట్టి 6 సూపర్ 6 అయిపోయినాయి. గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. అది కూడా చెప్పాం. ఆ ప్లంజ్ ఒకటి, ప్లంజ్ పోల్ ఒకటి కొంచెం చిన్న సమస్య వచ్చింది. డబ్బులు శాంక్షన్ చేశాం. వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. వీ హావ్ టేకన్ డెసిషన్స్. నేను ఒకటి కాదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇబ్బందులు చాలా ఉన్నాయి. దిగమింగి అనునిత్యం రోజుకు 1 గంట అయినా నేను ఫైనాన్స్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఏ విధంగా చేయాలని అన్నీ ఆలోచిస్తున్నాం. అది కూడా ఒక రైట్ టైంలో మీతో మాట్లాడతాను. ఒక 11 సీట్లతో బుద్ధి చెప్పిన తర్వాత కూడా బుద్ధి మారకుండా ఏ విధంగా వీళ్ళు అడ్డపడుతున్నారో రైట్ టైంలో ఐ విల్ ప్లేస్ బిఫోర్ యూ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అది ప్రజాద్రోహం. నేను ఆస్తులు తాకట్టు పెట్టడంలా, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడంలా, కానీ ఒక క్రెడిబిలిటీతో ఎక్కడ కూడా సంక్షేమం ఆగకూడదు. అభివృద్ధి ఆగితే ఆదాయం తగ్గిపోతుంది. 2 బ్యాలెన్స్ చేయడానికి సమాంతరంగా తీసుకుపోతున్నా. దాని మీద ఎన్ని ఆటలాడాలన్నీ ఆడుతున్నారు. రైట్ టైంలో మీకు చెప్తున్నా. ఈరోజు అందుకనే జీతాలే కాకుండా పెన్షన్లు కూడా రైట్ టైంలో ఇస్తూ అందరినీ ఎక్కడికక్కడ చెప్పిన హామీలు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఈవెన్ ఇన్ఫ్లేషన్ కూడా మనది లోయెస్ట్. మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. మరి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, ఇవాళ మీరు అంటున్నారు ఎవరైతే 6 హామీలు అమలు అవ్వలేదు అని మాట్లాడతారో వాళ్ళకి నాలుక మందము అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు మాట్లాడుతున్నారే. ఇచ్చినటువంటి హామీ అమలు పరచకపోతే, ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చకపోతే ఇది మోసమని మీకు తెలియదా? ప్రజలు మాట్లాడకూడదా? మరి మీరు ఇస్తానన్నటువంటి పథకాలు అన్నీ 6 హామీలు ఇచ్చినట్లయితే, మేము గతంలో మా పరిపాలనలో 1 సంవత్సర కాలంలో మేమే పథకాలు ఇచ్చినా కానీ ఈ విధంగా ముద్రించి మరీ మేము ప్రకటించేటటువంటి వారిం కదా. రాష్ట్ర ప్రజలందరికీ ఈ సమాచారాన్ని చేరవేసే వాళ్ళం కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ సంవత్సరం కాలంలో మీరు రిలీజ్ చేసినటువంటి పథకాల లిస్టుని ఈ విధంగా ముద్రించి రిలీజ్ చేసేటటువంటి దమ్ము ధైర్యం మీ ప్రభుత్వానికి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. నిజంగా నయ్య వంచన కాదా అని నేను అడుగుతున్నా.
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులపై మీకు ప్రేమ లేదు. పథకాలు అనేవి ప్రభుత్వ బాధ్యత. మీరేం మాట్లాడుతున్నారు మీ ప్రసంగంలో? పథకాల మీద ఆధారపడకూడదు అని మాట్లాడుతున్నారు. మీరంటే వేల కోట్ల రూపాయలు సంపాదించారు. పథకాల గురించి మీకు అవసరం లేకపోవచ్చు, మీ కుటుంబానికి అవసరం లేకపోవచ్చు. కడు పేద, రెక్కాడితే డొక్కాడనటువంటి కుటుంబాలు, ఈ కుటుంబాల పోషణ బాధ్యత ప్రభుత్వానిది కాదా? ప్రజాస్వామ్యంలో ఇంత చిన్న ప్రజాస్వామ్య విలువని పాటించకపోతే ఇక మీ ప్రభుత్వం ఎందుకు? ఆర్థిక వనరులన్నింటినీ కొల్లగొడుతూ ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేస్తూ ఒకవైపు నుంచి అప్పుల కుప్పలుగా అప్పుల్ని తెస్తూ అప్పుల గుదిబండని ఈ రాష్ట్రం మెడపై పెట్టి ఒక్క పథకాన్ని అమలు పరచడంలో ఇంత డొల్లతనమా? ఈరోజు తల్లుల్ని వంచిస్తూ, మీరు తల్లుల్ని మోసం చేస్తూ, తల్లుల్ని దగా చేస్తూ మళ్ళీ గత ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. మా ప్రభుత్వంలో మేము అమలుపరిచినటువంటి సంఖ్యను కూడా తప్పుగా చూపిస్తున్నారు. ఎస్, మేము ఒకరికి చెప్పాం, ఒక కుటుంబంలో ఒక తల్లికి ఒక పథకం కింద ఇస్తానన్నాం, ఒక బిడ్డకి ఇస్తానని చెప్పాం. ఆ ప్రకారం మా లాస్ట్ ఇయర్ మేము దిగిపోయే కాలంలో మేము ఇచ్చినటువంటి సంఖ్య 67,27,164 మంది విద్యార్థులకు మేము ఇచ్చాం. ఇది డేటా. మేమేది మీలాగా అబద్ధాలు చెప్పట్లేదు. రికార్డెడ్గా ఎవిడెన్స్తో, విత్ ప్రూఫ్స్తో మీకు బయట పెడుతున్నాం, చూపిస్తున్నాం. మరి మీరెందుకు చేయలేకపోతున్నారు?